భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. నీవు భగవంతుని పరమ భక్తుడవు, అందుకని నేను నీకు అదే భాగవత కథను వినిపిస్తాను. అందులో శ్రీకృష్ణుని సకల లీలావర్ణన ఉన్నది. ద్వాపర యుగాంతమున ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే ధరిత్రిలో అధిక సంఖ్యలో అసుర శక్తులు ఏకత్రితమైనవి. ఆ సమయములో లక్షలాది దైత్యగణములు గర్వాంధ క్షత్రియ రూపములు ధరించి వారి శక్తితో పృథ్వీని ఆక్రమించినారు. వారిలో అందరికంటే బలమైన దైత్యుడు మధురానగర రాజకుమారుడు కంసుడు. అతడు ధర్మమును నాశనము చేయుటకు పూనుకున్నాడు. రక్షించండి భగవంతుడా, రక్షించు. ఎవడురా భగవంతుడు? మీరు పూజించి సమయాన్ని వృధా చేసేవాడా? పిలవండి వాడిని. ఇక్కడ భగవంతుడు కంసుడే. ఎవడైతే కంసుడిని పూజిస్తాడో వాడే సుఖంగా ఉంటాడు. వారందరి అత్యాచారములకు దుఃఖితురాలై ధరిత్రీమాత, ఇంద్రుడు, నారదుడు, బృహస్పతి మరియు అన్య దేవతలు సహాయము కోరి విధాత కడకు వెళ్ళినారు. విధాత వారిని ఇలా ఊరడించినాడు. కంసాది అసురులను సర్వనాశనము చేయుట కొరకై ధరిత్రిపై భగవంతుడు అవతారము దాల్చే సమయం ఆసన్నమైనది. ఈసారి శ్రీ మహావిష్ణువు స్వయముగా శ్రీకృష్ణునిగా ధరిత్రిపై అవతరించడానికి నిశ్చయించుకున్నాడు. అదృష్టము ఏ విధముగా వక్రించినదంటే, ఏ కంసుని వినాశనము చేయుటకై భగవంతుడు అవతారము దాల్చుతానని మాట ఇచ్చినాడో అది ఆ కంసునకు కూడా తెలియదు. శ్రీకృష్ణ భగవానుడు అతడి సోదరి దేవకీ గర్భమున జన్మిస్తాడని. కనుక సమయము వచ్చినప్పుడు కంసుడు తన సోదరి దేవకి వివాహమును ఒక యదువంశ రాకుమారుడైన వసుదేవునితో అత్యంత వైభవముగా జరిపిస్తాడు. హిరణ్యవర్ణం సుమృతం సుచక్రం ఆరోహ సూర్యే అమృతస్య లోకం స్యోనం పత్యే వహతుం కృణుష్య సంజాసపత్యం స్వయమస్తు దేవా. ఆయుష్మాన్ భవ. కుమారా, నేటి వరకు మా కుమార్తె నేటి నుండి నీదైనది. ఇకపైన తన రక్షణా బాధ్యత నీపైనే ఉన్నది. వత్స, భార్య భర్తకు అర్ధశరీరమవుతుంది. ఆపత్కాలంలో తన శరీరము తన ప్రాణము కంటే ప్రధానముగా భార్యను రక్షించడం పురుషుని ధర్మం. ఏ విధముగా ధరిత్రి తన సమస్త జీవకోటి భారమును భరిస్తున్నదో అదే విధముగా పతివ్రతా స్త్రీ కూడా తన భర్త వంశ గౌరవమును తన భుజములపై భరించాలి. ఏ రీతి మనుషులు ధరిత్రిపై ఆధారపడి ఉన్నారో అదే రీతి పురుషునిపై భార్య ఆధారపడి ఉన్నది. ఆయుష్మాన్ భవ. బావా వసుదేవ, దేవకి నాకు అత్యంత ప్రియ సోదరి. నీవు నాకు ఒక మాట ఇవ్వు. మీ ఇంట తనకి ఎటువంటి దుఃఖము కలుగదని. బావగారు, సుఖదుఖాలు మనుషులకు వారి కర్మలను బట్టి లభిస్తాయి. కానీ నేను తమకు ఒక్క మాట ఇవ్వగలను. నా కారణంగా దేవకీదేవికి ఎటువంటి కష్టమూ కలగనీయను. బావా, నీవు సత్యసంధుడవు. అందువల్ల నీ మాటపై నాకు విశ్వాసమున్నది. పదదేవకి, నేడు నేను నీకు సారథినవుతాను. నీ రథమును నడిపి నిన్ను అంతఃపురంలో దిగబెడతాను.
పద సోదరి. దేవకీ వసుదేవులకు యువరాజు కంసులకు 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 దేవకీ వసుదేవులకు యువరాజు కంసులకు